ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలని వచ్చారు? మీరు ఎంబీబీఎస్ ఎక్కడ చదివారు? అది మీకెందుకు కదా ఇప్పుడు చెప్పండి, నేనేం తెలుసుకోవడానికి వచ్చాను. మళ్ళీ బ్లడ్ శాంపిల్ గురించి అడగడానికి వచ్చుంటారు. సారీ డాక్టర్, నేను వచ్చింది అందుకు కాదు. మా మమ్మీకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలి అంటే అది జ్వరానికి టాబ్లెట్ ఇచ్చి ఇంజెక్షన్ చేసినంత ఈజీ కాదు కదా. దానికో ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అడగడానికి వచ్చాను. ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టున్నారు. ప్రాబ్లం అలాంటిది. మీకైతే నమ్మకం ఉంది కదా? అది ఇచ్చింది మీరే. మీ అమ్మగారి ప్రాణాలు మీరు ఖచ్చితంగా కాపాడాలి. నేనే కాపాడాలి, ఎందుకంటే కన్న కూతుర్ని నేనే కాబట్టి. అవునవును, కన్న కూతురు మీరే. కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఏ విషయంలో? ఇప్పుడు మీరు చెప్పిన విషయంలోనే. కన్న కూతురు అన్న దాని గురించా? లేదు, కాపాడాలి అన్న దాని గురించి. నేను కాన్ఫిడెంట్ గా లేనని మీరు కాన్ఫిడెంట్ గా లేరా ఏంటి? ఐఎమ్ నాట్ ఎ సైకాలజిస్ట్. డాక్టర్, కొందరు తెలివైన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మనం ఏం చెప్పినా అవతల వాళ్ళు నమ్ముతారు అనుకుంటారు. బట్ యాక్చువల్లీ దట్స్ నాట్ ట్రూ. అవతల వాళ్ళు నమ్మరు, జస్ట్ వింటారంతే. యూర్ అబ్సల్యూట్లీ రైట్ జోష్న. మనం ఎంత పర్ఫెక్ట్ గా ఫేక్ ని క్రియేట్ చేసినా అది ఒరిజినల్ కాలేదు. ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినలే. ఫేక్ ఎప్పుడు ఫేకే. ఫేక్ ని ఒరిజినల్ అని అవతలి వాళ్ళని నమ్మించాలి అనుకుంటే కొంతమంది నమ్ముతారు, కానీ కొంతమంది నమ్ముతున్నట్టు నటిస్తారు. ఎందుకు నమ్ముతున్నట్టు నటిస్తున్నారు అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. నా రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వడం వెనుక ఏదో పెద్ద డ్రామానే జరుగుతోంది. నీకన్నీ తెలుసు అని నాకు తెలుసు జోష్న. ఓకే డాక్టర్, కమింగ్ టు ద పాయింట్. కన్న కూతురే కాకుండా బోన్ మ్యారో ఎవరైనా డొనేట్ చేయొచ్చా? బ్లడ్ రిలేషన్స్ అయి ఉండాలి. ఓకే, డోనర్ కి డిజీజ్ ఉంటే ఓకేనా? నాట్ ఓకే. ఏజ్ లిమిట్ ఉందా? నో. ఫైనల్ డౌట్, ప్రెగ్నెన్సీ ఉమెన్ డోనర్ గా పనికొస్తారా? చెప్పండి డాక్టర్, కడుపుతో ఉన్న ఆడవాళ్ళు డోనర్ గా పనికొస్తారా? ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది జోష్నకి తెలిసిపోయినట్టుంది. డాక్టర్, డాక్టర్, చెప్పమ్మా, ఎవరి ప్రాణాలు వదులుకోవాలి? ఎవరి ప్రాణాలు ఎందుకు వదులుకోవాలిరా? అసలేం జరిగిందిరా? బిడ్డ వల్ల తల్లికో సమస్య ఉంది. ఎవరో ఒకరినే కాపాడే పరిస్థితి. బిడ్డకి తల్లికి ఇద్దరికీ సమస్య ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరే క్షేమంగా ఉండే పరిస్థితి. ఒరేయ్, ఇది నీకెప్పుడు తెలిసిందిరా? వారం రోజుల క్రితమే. ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? అంతా అయిపోయిన తర్వాత బిడ్డ ఎలా దూరం అయిపోయిందో చెప్పాలనుకున్నావా? అత్తయ్య, బావనేమనకు, ఇందులో బావ తప్పేమీ లేదు. అవునే, అంతా నువ్వు చేసిందే. మా మాట కాదని నువ్వు నా పుట్టింటికి పనికెళ్ళినప్పుడే నేను నిన్ను ఆపుండాల్సింది. కానీ ఆ రోజు నువ్వు నా మాట విన్నావా? రేపటి నుంచి దీప మా ఇంటికి రానవసరం లేదు. మా బావతో పాటే నేను వస్తాను. ఇంకెవరు నన్నేమి అడగండి, ఇబ్బంది పెట్టకండి. తల పొగరుగా సమాధానం చెప్పావు. కాంచనా, నువ్వు మాట్లాడకన్నయ్యా. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? దీప కాదా?
నా కొడుక్కి బిడ్డ పుట్టబోతుందంటే వాడి తల్లిగా అది నాకెంత ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ దీప నాకు ఆ ఆనందాన్ని కూడా మిగల్చలేదు. అంత నాశనం చేసింది. కాంచన, చూడు నాన్న, చెప్పిన మాట వినకుండా ఎక్కడి దాకా తీసుకొచ్చిందో చూడు. కాంచన, నువ్వేం టెన్షన్ పడకు. దీప కడుపులో బిడ్డని కాపాడటానికి, దీపాన్ని కాపాడటానికి ఎంత ఖర్చైనా పెడతాను. కొన్నిసార్లు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా లాభం ఉండదు నాన్న. లేదు బావా, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంది. ప్రాణానికి ప్రాణమే పరిష్కారం నాన్న, వేరే దారి లేదు. కాంచన, నువ్వేం బాధపడకు, బిడ్డని కాపాడొచ్చు. ఒరే కార్తీక్, ఎంత తెలిసిన తర్వాత కూడా నేనేమి పట్టించుకున్నట్టు ఉండలేనురా. నన్ను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నేను కూడా డాక్టర్ గారితో మాట్లాడతాను. తల్లిని బిడ్డని కాపాడమంటానురా. పద వెళ్దాం. దీపకి నువ్వైనా చెప్పక్క. నాకేం మాట్లాడాలో తెలియడం లేదు చెల్లెమ్మ. దీని జీవితంలో వెలిగే కొద్దిపాటి ఆనందం కూడా ఏ కాలికి ఆరిపోతుంటే ఎందుకు దేనికి ఎలా జరుగుతుందని నాకేం అర్థం కావడం లేదు. దీని జీవితంలో ఇది ఉంటే బాగుంటుంది అని అనుకునే లోపే అదే దూరం అయిపోతుంది. ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది దీప, ఇన్నాళ్ళు నీ అమ్మ నాన్న ఎవరో తెలిస్తే బాగుండు అనుకునేదాన్ని. వాళ్ళెవరో ఎప్పటికీ తెలియకూడదని ఇప్పుడు దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఎందుకో తెలుసా, వాళ్ళు నీ జీవితంలోకి వస్తే ఉండరు. భగవంతుడు ఏదో ఒక రూపంలో తీసుకెళ్లిపోతాడు. అనసూయ, అవును బాబు, దీని జాతకమే అంత. కోరుకునేదేది కళ్ళ ముందుండదు. ఇప్పుడైతే కడుపులో కూడా ఉండేలా లేదు. అంతా అది చేతులారా చేసుకుందే అక్క. ఏంటమ్మా చేతులారా చేసుకునేది? అందరూ దీపం తప్పు పట్టేవాళ్లే కానీ ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోరా? ఏ తల్లైనా బిడ్డని వదులుకోవాలని అనుకుంటుందా? నువ్వు కూడా తల్లివే కదా, నువ్వు అలా అనుకోగలవా? చెప్పు కాంచనా, బిడ్డ పోయినా పర్వాలేదని నువ్వు అనుకోగలవా? డాక్టర్, కడుపుతో ఉన్న వాళ్ళు బోన్ మ్యారో డొనేట్ చేయడానికి వీలవుతుందా? మీరిప్పుడు ప్రెగ్నెంటా? డాక్టర్, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. సారీ జోష్న, మీ పర్సనల్ లైఫ్ గురించి నాకు తెలియదు కదా. మీరు ఇలా అడుగుతుంటే ఆ ప్రాబ్లం మీకుందేమో అనుకున్నాను. మీరు ఏది ఊరికే అనుకోవద్దు డాక్టర్. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇలాంటి అనవసరమైన ప్రశ్నలన్నీ అడిగి నా టైం వేస్ట్ చేయకండి. అడిగిన దానికి వెంటనే ఆన్సర్ చేస్తే టైం వేస్ట్ అవ్వదు డాక్టర్. కొన్ని మనం ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకే తెలుసుకుంటే మంచిది. మీలో డాక్టర్ కంటే ప్రొఫెసర్ ఎక్కువగా కనిపిస్తున్నారు. లెక్చర్లు ఇస్తున్నానా? అర్థం కాకుండా తెలివిగా మాట్లాడుతున్నారు. గుడ్. ఏం చేస్తున్నారు? మీకు అర్థమయ్యేలా చెప్పే పర్సన్ని పిలుస్తున్నాను. ఎవరు? దశరథి గారు. ఆయన ఎందుకు? మీరెప్పుడు హాస్పిటల్కి వచ్చినా ఏం అడిగినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి డాక్టర్ అని నాతో చెప్పారు. ఆయన కన్సర్న్ ని నేను కన్సిడర్ చేయకపోతే ఎలా? డాక్టర్, మీరిప్పుడు ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరేదో డౌట్ అడిగారు కదా, దశరథి గారు వచ్చాక చెప్తారు. అవసరం లేదు డాక్టర్. ఆన్సరా దశరథి గారా? రెండూ అవసరం లేదు. ఏదన్నా డౌట్ వస్తే క్లియర్ చేసుకోవాలి జోష్న, లేదంటే నిజం తెలిసే వరకు నిద్ర పట్టదు.
అదే ఆన్సర్ తెలిసే వరకు ఆ క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది, అందుకే అలా అన్నాను. మీరంతా మైండ్ గేమ్ ఆడుతున్నారని అర్థమైంది, కానీ దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. జోష్న, మీరింకా నన్నేమైనా అడగాలనుకుంటున్నారా? నో డాక్టర్, వస్తాను. చెప్పమ్మా, అడిగిన దానికి సమాధానం చెప్పబే. బిడ్డ కోసం తల్లి తన ప్రాణాలైనా వదులుకుంటుంది కానీ బిడ్డ ప్రాణాలు పోయినా పర్లేదని ఏ తల్లి అనుకోదన్నయ్యా. మరి దీప కూడా అలాంటి ఓ తల్లే కదా. తను మాత్రం తన బిడ్డ క్షేమం కోరుకోదా? కోరుకోవాలని కోరుకుంటున్నానన్నయ్య. అలా కుదరదమ్మా. దేవుడు 2 ఆప్షన్స్ ఇవ్వలేదు, ఒకటే ఇచ్చాడు. ఎవరో ఒకరినే కోరుకోమన్నాడు. ఎవరిని కోరుకోవాలి, ఎవరిని వదులుకోవాలి? ఎవరా? నేనిప్పుడు ఇదంతా ఆలోచించుకోలేకపోతున్నాను. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ మీద నిన్నన్ని ఆశలు పెంచేసుకున్నాను. ఆ బిడ్డ లేదు అంటే మరోసారి మా అమ్మ చనిపోయినంత బాధపడతానురా. తెలియని వయసులో అంటే బాధ నుంచి త్వరగా కోలుకున్నాను, కానీ ఈసారి కోలుకోలేను. చిన్న పిల్లల నవ్వులు నన్ను నిద్రపోనివ్వవు. అసలు నేనేమైపోతానో కూడా నాకు తెలియదు. కాంచనా ప్లీజ్, దీప బిడ్డకేం కాదు. అయ్యో, అవుతుందని వాడే చెప్తున్నాడు కదండి. డాక్టర్ గారితో నేను మాట్లాడతానమ్మా. అమ్మా, ఈరోజే దీపని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఏం చేయమంటావు? మీ ఇష్టం. మీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయండి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. నమ్మకం పెట్టుకోవడానికి, ఆశలు వదులుకోవడానికి మధ్య ఊగిసలాడుతున్నాను. నేనేం చెప్పలేనురా. ఒరే కార్తీక్, ఒక్కటి మాత్రం చెప్తాను రా. దీప కడుపులో పెరుగుతున్న నా మనవరాలు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం దీప నా మాట వినకపోవడం వల్లే. కాబట్టి బిడ్డకేవైనా అయితే దీపని నా జీవితంలోనే క్షమించను. దీపనే మనిషి ఉన్నా నా దృష్టిలో లేనట్టే. అమ్మా, ఇంకా నువ్వు నీ భార్యను తీసుకెళ్ళి. దశరథ, నువ్వు వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడు. బిడ్డ తల్లి క్షేమంగా ఉండాలి. ఏ స్పెషలిస్ట్ పిలిపించాలన్నా పిలిపించుకో. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఇంకా పైన భగవంతుడు ఉన్నాడు. కార్తీక్, రండి. దీప, పద. అత్తయ్య, ఏంటి? మీ ఆశీర్వాదం కావాలి. దేనికి? నేను అనుకున్నది జరగడానికి. నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి. అలా కోపంగా అంటే కాదు అత్తయ్య, మనస్ఫూర్తిగా నన్ను దీవించండి. మనసు అనేది ఉంటేనే కదా మనస్ఫూర్తిగా దీవించడానికి. కొన్ని మాటలు రంపంతో కోసినట్టే ఉంటాయి. కొన్ని బాధలు చావుకి మించిన నొప్పిని కలిగిస్తాయి. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరు బయలుదేరండి. దీప, పద.
ఆశీర్వదించండి అత్తయ్య. వెళ్ళొస్తాను అత్తయ్య. బిడ్డ జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త. దీపా పద. ఒక్క నిమిషం ఆగు దీప. అన్నయ్య, నువ్వు ఇలారా. ఏంటమ్మా? నా కోడల్ని నీ కూతురే అనుకో. బిడ్డని కాపాడుతాను అన్నావుగా, అందుకే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. చెల్లెమ్మా, తప్పదన్నయ్యా. బాధ్యత నువ్వే తీసుకోవాలి. నా కొడుకు ఎలాగూ నా మాట నిలబెడతాడు. ఆ మాటకి నువ్వే సాక్షి. దీపకి పెళ్లి చేసి నీ కూతుర్ని నా చేతిలో పెట్టావు. ఇప్పుడు నా కోడల్ని నీ చేతిలో పెడుతున్నాను. డాక్టర్తో మాట్లాడి బిడ్డని కాపాడమని అన్నయ్య. కడుపులో ఉన్న ప్రాణం కోసం ఇక్కడ చాలా ప్రాణాలు ఎదురు చూస్తున్నాయని చెప్పన్నయ్యా. నువ్వు ఇంతకు మించి మాట్లాడితే నేను తట్టుకోలేనేమోనమ్మా. ఆ చెయ్యి పైన ఉన్న నీ మాట నేను మొయ్యలేనంత బరువుగా ఉంది. నీ చెల్లి కోసం ఈ బరువు మొయ్యలేవా అన్నయ్య? తీసుకెళ్ళన్నయ్యా. బిడ్డ జాగ్రత్త. మావయ్య వెళదాం పద. అమ్మా వెళ్ళొస్తాం. జాగ్రత్తరా. మావయ్య పద. ఏంటి చెల్లెమ్మా ఇది? దీపం వెళ్ళిపోతుంటే పుట్టింటికి సాగనంపుతున్నట్టే ఉంది. తీసుకువెళ్తుంది తండ్రి కదా, అందుకే అలా అనిపిస్తుందేమో. మరి నీకు నలుగురు వెళ్తున్నారు. ఎంతమంది తిరిగి వస్తారో తెలీదు. డాక్టర్తో మాట్లాడి బిడ్డని కాపాడమని అన్నయ్య. బావా, నాన్న ఇలా ఎంతసేపు అని బాధపడతారు? వెళ్ళి పిల్ల. మావయ్య హాస్పిటల్కి వెళ్తాం పద. నా కూతురి బాధ్యత నా చెల్లి నాకు అప్పగించింది. బిడ్డ జాగ్రత్త, బిడ్డ జాగ్రత్త అని 1కి 10 సార్లు చెప్పింది. చివరికి మా నాన్న కూడా బిడ్డ గురించే మాట్లాడాడు. నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అది నా వల్ల కావట్లేదు. నా కూతురు మీద ఒట్టేసి ఉండకపోతే ఈ పాటికి అందరికీ చెప్పేసి ఉండేవాండ్రా. చెప్పడం వల్ల మనతో పాటు వాళ్ళు బాధపడటం తప్ప ఏ ఉపయోగం ఉండదు మావయ్య. అందరినీ బాధ పెడదామా? అందరి బాధ మనమే మోద్దామా? నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. నీ నిర్ణయంతో నాకు పని లేదు మావయ్య. బావా, నీకు కూడా చెప్తున్నాను, మీ నాన్న నిర్ణయంతో నాకు పని లేదు.
వాళ్ళ చెల్లి గురించి, వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ కూతురు గురించి, అన్ని రక్త బంధాల గురించి ఆలోచిస్తాడు. భార్య పరాయిది కదా, అందుకే లిస్టులో చివరిన ఉంటుంది. నేను నా భార్య గురించి ఆలోచించట్లేదని నీతో చెప్పానా? ఏదైనా జరిగినప్పుడు అది నచ్చని వాళ్ళు బాధపడతారు. నేను దీపాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు బాధపడ్డావా లేదా? బాధపడ్డాను. ఎందుకు? నేను నీ కూతురు మెడలో తాళి కట్టలేదు కాబట్టి. దానికి దీనికి ఏంటి సంబంధం బావా? సంబంధం లేకుండా నేను ఏది పడితే అది మీ నాన్నలా మాట్లాడను దీపా. సంబంధం ఉంది. నేను ఈ మెడలో తాళి కట్టి తప్పు చేశానని బాధపడిన మావయ్య ఈరోజు దేవుడు ఉన్నాడురా, కలపాల్సిన వాళ్ళనే కలిపాడు అంటున్నాడు. మన బిడ్డ విషయంలో కూడా రేపు జరగబోయేది ఇదే. అమ్మ, తాత, అనసూయ పెద్దమ్మ, మా నాన్న వీళ్ళందరికీ ఏమీ తెలియదు కాబట్టి బాధపడుతున్నారు. రేపు నిజం తెలిస్తే తిడతారు. ఆ తర్వాత నువ్వే సుమిత్రత కూతురు అని తెలియగానే ఇది దేవుడు రాసిన రాత అని సరిపెట్టుకుంటారు. కొన్నాళ్ళకి మర్చిపోతారు, అంతా కలిసిపోతారు. తర్వాత ఎప్పుడో ఒకసారి మన ఇంటికి జనాభా లెక్కలవాడు వస్తాడు. మీ కొడుకు ఎంతమంది పిల్లలు అని మా అమ్మని అడిగితే ఒకతే కూతురు, వేరే శౌర్య అని చెప్తుంది.